సిద్దిపేట జిల్లా నంగునూరు మండల వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులపై గందరగోళ పరిస్థితి నెలకొంది. జనవరి 26వ తేదీ నుంచి ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఇందిరమ్మ అభయహస్తం పథకాలతో పాటు కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా కొత్త రేషన్ కార్డులకు అర్హులను పేర్కొంటూ గ్రామ పంచాయతీల్లో లిస్టులను ప్రదర్శించారు. అయితే లిస్టులో పేర్లు వచ్చిన వారి కుటుంబాలను మాత్రమే సర్వే నిర్వహిస్తున్నారు. దీంతో ఈ లిస్టులో చాలా మంది అర్హుల పేర్లు లేవంటూ లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తారు. గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసినప్పటికీ కనీస వసతులు లేవని, గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త రేషన్ కార్డులు పంపిణీ జరుగుతుందని మంజూరు కోసం ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఫామ్స్ తీసుకుంటారంటే ఎంపీడీఓ ఆఫీస్కి రావడం జరిగింది. బట్ ఇక్కడ కూడా అసలు ఉద్దేశం ఏంటంటే ఈ ఫామ్స్ వల్ల కొత్త రేషన్ కార్డులు వస్తాయా రాదా అనేది నాకు ఇంతవరకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇంతకుముందు కూడా ప్రజాపాలన అని 2 సార్లు జరిగింది. అప్పుడు కూడా ఫామ్స్ ఇచ్చాము. బట్ దాని గురించి మళ్ళీ ఎలాంటి అప్డేట్ అయితే లేదు. మళ్ళీ కొత్తగా ఫామ్స్ అంటే ఫామ్ తీసుకొని వీళ్ళు ఎక్కడ వేస్తున్నారా ఏంటి అనేది అర్థం కావడం లేదు. కావాల్సింది ఇక్కడ ఏంటంటే మాకు రేషన్ కార్డు మంజూరు చేస్తే సరిపోతుంది. ఇలా ఇప్పటి వరకు ఇప్పుడు అంటే నాకు పెళ్ళయి మామూలుగా ఇప్పుడు 5 years అయింది. నాకంటే ముందు వాళ్ళకు కూడా ఒక 7-8 years నుంచి వాళ్ళకు కూడా ఇంతవరకు రేషన్ కార్డు లేదు. వాళ్ళు కొందరి దగ్గర తీసేయించుకున్నారు. వాళ్ళకు అక్కడ రేషన్ రాక ఇక్కడ రేషన్ రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇలా ఇక్కడే కాదు మన రాష్ట్రంలోనే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. బట్ ఈ గవర్నమెంట్ మీద కొంచెం హోప్ ఉండే ఇస్తుంది అని. బట్ ఈ గవర్నమెంట్ వచ్చి కూడా 1 year అయింది. బట్ ఇంతవరకు కూడా ఎలాంటి అప్డేట్ లేదు. ఇస్తామంటున్నారు, January 26 అంటున్నారు. బట్ ఇది ఎలా తీసుకుంటున్నారు, ఎలా చేస్తారు అనేది కొంచెం డీటెయిల్గా చెప్తే బాగుంటుంది. ఇప్పుడు ఫామ్స్ తీసుకుంటే అవి ఎలా చేస్తారనేది అయితే ఎవరికి అర్థం కావడం లేదు. సో ఈ గవర్నమెంట్ అయినా కొంచెం ఈ రేషన్ కార్డుల పైన మంచి దృష్టి పెట్టి అందరికీ ప్రజలందరికీ కూడా రేషన్ కార్డులు మంజూరు అయ్యేలా చేస్తారని అనుకుంటున్నా. మా పెళ్ళి 10 సంవత్సరాలు అయింది. 4 సార్లు దరఖాస్తు ఇచ్చినాం. మాకు రేషన్ కార్డు రాలేదు. మాకు బియ్యం వస్తలేదు. మా పిల్లలు ఎక్కలేదు, మా ఎక్కలేదు. ప్రజాపాలన కూడా ఇచ్చినాం, అందులో కూడా రాలేదు మా పేరు. ఇప్పుడు మళ్ళీ ఇవ్వనీకి వచ్చినాం. ఇందులో వస్తుందో రాదో తెలియదు. దరఖాస్తు 4-5 సార్లు ఇచ్చినా కానీ మా పేరు అందులో రాలేదు. పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుంది. 3 సార్లు దరఖాస్తు ఇచ్చినాం. ఇప్పుడు 4వసారి లిస్ట్లో పేరు కూడా రాలేదు. సంవత్సరం క్రితం చేసినా కూడా రాలేదు. పొద్దుగల 10కి వచ్చిన బియ్యం కారట కొరకు 5 ఏళ్ళు అయిపోయింది. 5 ఏళ్ళకోలే ఇవాళ రాసి ఇవ్వాలి దరఖాస్తు అంటే వచ్చిన రాసి ఇచ్చిన. పెద్ద అయినకు వాళ్ళు 2 వస్తాయి కానీ 2 పిల్లలకు రాదు. లేదయ్యా మీరైతే ఉన్నాం. పొద్దుగల 9:30కి వచ్చిన ఇదివరకు మరి వస్తుందో రాదో తెలియదు. ఇల్లు లేదు, మేము కిరాయికున్నాం. మరి ఇల్లు కూడా వస్తుందో రాదో సారు వస్తుంది అంటారు. వస్తుందో మరి ఎట్లనో. మరి బియ్యం కరెక్ట్ కూడా చిన్న కొడుకు లేకుంటేనే వచ్చిన. అప్లై చేస్తారు అంటే వచ్చిన. అది పోతుంది పెళ్ళి. మా కోడలు ఎక్కలే, కొడుకులు పిల్లగాళ్ళు ఎక్కలే. మనమరాళ్ళు 2 మనమరాళ్ళు ఎక్కలే. వాళ్ళందరికి దరఖాస్తు ఇచ్చిన పిల్లలకి వచ్చేది. మరి ఇప్పుడు అన్నదో ఏం చెప్తారు. ఎందుకు మీ ఆ లిస్టు ప్రజా ఏ ఊరైనా సరే మండల లిస్టు మొత్తం ఉన్నది. ఏ లిస్ట్ అయినా సరే ప్రజాపాలనది ఒక్కటి ఉండలేదు. అలా ఎందుకు రాసియాలి? ఇప్పుడు ఇవి వేస్తేనా? రేవంత్ రెడ్డి వ్యక్తి వేస్తేనా? ఏం ఎంక్వైరీ చేస్తారు? ఇది వేస్తేనా? ఇది ఏ సర్వే చేయలేదు వీళ్ళు. ఉండి సర్వే చేసి ఎవరు చేసి సర్వే? నువ్వు చేసావు సర్వే? మేడం ఎవరు చేసిండు? మేడం మీరు ప్రజాపాలన ఏం మాట్లాడతా
ప్రజాపాలనది ఒక్కసారి మీరు ఆన్లైన్ చేసిరా? ఇది మనం ఈ స్లిప్పులు మన గవర్నమెంట్ అని మన ఈడ